హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు నేను మళ్ళీ ఇంకో సింపుల్ బ్రేక్ఫాస్ట్ వచ్చిన. అది ఏంటంటే క్యారెట్ రైస్ చేయబోతున్నా. క్యారెట్ రైస్ ఇది వచ్చేసి ఇప్పుడు 5 yearsలో పిల్లలకు తినొచ్చు, అంటే స్పైసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను అలా ట్రై చేయబోతున్నాను. ఫస్ట్ నేను కడాయి పెట్టేసిన, ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొద్దిగానే వేసుకోవచ్చు, అంటే పిల్లల కోసం కదా, సో కొంచెం ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా, అందుకోసమే కొంచెం ఆయిల్ వేసిన. తర్వాత కొద్దిగా గీ వేసిన. గీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. గీ వేసి మీరు ట్రై చేయండి, బాగుంటుంది క్యారెట్ రైస్. సింపుల్ వేలో నేను చెప్తాను ఇప్పుడు. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఒక సగం ఆలు కట్ చేసిన అంతే. ఆలు తినడానికి బాగుంటుంది కదా, సో అందుకే నేను ఆలు వేసుకున్నా. ఒక ఇలాచి, ఒక్కటి కూడా కాదు, అది సగం బిర్యానీ ఆకు వేసిన. కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఆలుగడ్డ. సో ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి వేసిన. పచ్చిమిర్చి కొంచెం తక్కువనే వేసిన, ఎందుకంటే పిల్లలకు కారం అవుతుంది కదా, అందుకోసం నేను కొంచెం తక్కువనే వేసిన పచ్చిమిర్చి. అంటే మనం కూడా తినొచ్చు, మనం తినాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. కారం అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత నేను ఆనియన్స్ వేసిన. ఆనియన్ కూడా సగమే కట్ చేసిన. ఒక మీడియం సైజ్ ఆనియన్ సగం కట్ చేసిన నేను. ఇవన్నీ మగ్గాలంటే మనం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే తొందర ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆలు వేసిన తర్వాత అసలు ఉప్పు వేయాలి, లేకపోతే సప్పగా ఉంటుంది కదా, అందుకోసమే ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై కాకుండా కొద్దిగా ఫ్రై అయితే చాలు మనకు. నెక్స్ట్ మనం తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే అయిపోతుంది, అన్నీ ఒక్కొక్క 2 minutes ఫ్రై అయితే అయిపోతుంది, మరీ ఫ్రై అవసరం లేదు. నెక్స్ట్ మనం రైస్ వేసుకోవడమే. రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం. రైస్ అయితే చాలా బాగుంటుంది, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ దాని తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ధనియాల పౌడరు అది ఇది అవసరం లేదు, మనం వేసేంత ఫ్లేవర్ సరిపోతుంది మనకి. ఇది అంటే పిల్లలు ఇష్టంగా తింటారు, ఇది టేస్ట్ బరాబర్ ఉంటుంది. మనం మంచిగా జల్దీ చేసుకోవచ్చు ఇది క్యారెట్ రైస్ అనేది. సో దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసిన. సాల్ట్ వేసి ఫైనల్ టచ్ ఏంటి, ఇక కొత్తిమీర కూడా వేసినాక మొత్తం కలిపేసి ఇక మనం వేరే ప్లేట్లోకి తీసుకున్నాం అంతే. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చూసిన నేను, సూపర్ వచ్చింది. అంటే నా సెల్ఫ్ డబ్బా కాదు కానీ నిజంగా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.